నీవు జ్ఞానవంతుడవు, నీకు గొప్ప జ్ఞానము, నీకున్న గొప్ప ఆధిక్యత ఏంటి అంటే ఉన్నవాడు అనువాడైనటువంటి ఆయనను నేను గ్రహించి ఉన్నాను, ఆయనను కలిగి ఉన్నాను అనటమే. మోషే ఇశ్రాయేలు ప్రజలందరినీ అలాంటి భయంకరమైన క్లిష్ట పరిస్థితుల్లో నుంచి, బంధకాల్లోంచి విడిపించుకొని తండ్రి వాగ్దానం చేసినటువంటి కనానుకు నడిపించిన జీవన విధానం ఎలాంటిదో ఆ విధానములో నీవు జీవించగలుగుతావు. మోషే జీవించిన జీవన విధానము మనం ఇప్పుడు వాళ్ళను ఈ ఐగుప్తు నుంచి విడిపించక రావాలంటే నీవు విడిపింపబడి క్రీస్తు యొక్క స్వరూపంలో, క్రీస్తు యొక్క సంతానముగా వర్ధిల్లుతున్న నీవు ఎంతమంది అయితే రక్షణలోనికి రాని వారున్నారో వారందరినీ నీవు ప్రార్థన ద్వారా, నీవు వారికి తండ్రిని గుర్చిన సాక్ష్యం తెలియపరచటం ద్వారా తండ్రి రాజ్యంలోనికి వారు వారసులగునట్లుగా నీవు అనేకులను దేవుని సన్నిధికి నడిపించవలసినటువంటి నాయకుడవు, నాయకురాలవై ఉన్నావు.